హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదండి. వర్షం అయితే పడేటట్టు ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. నేను బెడ్షీట్లు అయితే వాష్ చేసేసాను. మార్నింగే కొద్దిగా ఎండగా వచ్చేసేలోపు ఇంకా బెడ్షీట్లు అయితే వాష్ చేసుకుందాము అనేసి బెడ్షీట్లు అయితే వాష్ చేసేసాను. ఆల్మోస్ట్ ఆల్ అయితే అవి ఆరిపోయినాయి అనమాట. ఇంకా అసలుకి ఎండ అయితే లేదు, బాగా వర్షం పడేటట్టు అయితే ఉందన్నమాట. మబ్బులు బాగా ఫుల్గా పట్టినాయి, ఉరుముతుంది కూడా. ఇక్కడ మాకు పక్కనే రాజ్భవన్ ఉంటుంది కదా, అక్కడ ఎలక్ట్రిక్ది అయితే ఇలా పెట్టారండి. దాని మీదకి ఏదో పిచ్చి చెట్టు అనుకుంటా, చూడండి ఎలా అల్లుకుపోయిందో. ఇక్కడ నుంచి అయితే ఇలాగ అల్లుకుపోయింది. మొత్తం కరెంటు సప్లై అయ్యే దాని మీదే మనకి ఇలాగైతే తీగంతా అల్లుకుపోయింది. చూస్తానికి చాలా మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు వరకు మబ్బులు అయితే బాగా పట్టేసి బాగా ఉరుముతుంది. చూసారా, వినపడుతుందా అండి మీకు కూడా? గోరింటాకు చెట్టు చాలా పెద్దగా అయిపోయినాయి. విత్తనాలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట చెట్టుకి. ఇలాగా ఇలా చెట్టు మొత్తం అయితే విత్తనాలతోటి బాగుంది. సమిత 5 months అప్పుడైతే నేను బెల్లంపల్లి నుంచి ఈ చెట్టు అన్నది తీసుకొచ్చి ఈ ప్లేస్లోనే పెట్టేశాను. ఇప్పటికైతే చాలా పెద్దగా అయిపోయింది. పెట్టుకుంటే కూడా చాలా రెడ్డిష్ కలర్లో వస్తుందన్నమాట. ఒక 5 minutes పెట్టుకుంటే చాలు. ఇప్పుడు వర్షానికైతే ఆకైతే చాలా లేతగా ఉంది. లేతగా ఉన్న ఆకు పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఇది ఆకు చాలా బాగుంది. మొన్న పడిన వర్షాలకైతే ఆకైతే ఇలా వచ్చేసింది అన్నమాట. మొన్నటి వరకు ఆకైతే చెట్టు మీద అసలు ఆకే లేదు. ఇంకా ఇప్పుడైతే ఆకు చాలా బాగా వచ్చేసింది. మొన్న పడిన 2-3 వర్షాలకైతే ఆకు బాగా వచ్చేసింది. చెట్లు కూడా చాలా మంచిగా గ్రో అయినాయి అనమాట. నేను ఎన్ని నీళ్ళు పోసినా కానీ ఎదగని చెట్లు. ఇప్పుడైతే ఈ వాము చెట్టు మీరు చూసే ఉంటారు. నేను తెచ్చిన దగ్గర నుంచి January 1st అయితే ఇది చెట్టు అన్నది తీసుకొచ్చాను నేను. అప్పటి నుంచి ఎన్ని వాటర్ పోసినా కానీ చెట్టు అయితే ఎదగలేదు. ఇక్కడి వరకు అయితే ఎదిగింది. ఇక్కడ వరకు ఈ వర్షాలకైతే ఇంత మంచిగా వచ్చేసింది అనమాట. వీటితోటి బజ్జీలు అయితే వేస్తాను ఎప్పుడన్నా ఒకసారి. చాలా మంచిగా వచ్చినాయండి. ఆకైతే చాలా మందంగా ఉంది. ఫుల్ వర్షం పడేటట్టుంది ఈరోజు. అది కూడా కాకుండా మాకు వాటర్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి కాళ్ళజముడు చెట్టు. ఇది మెయిన్ నేను దీనికి పులిపుర్ల కోసం అయితే తీసుకొచ్చేసాను. ఇది పులిపుర్లు ఉన్న చోట మనం వీటి పాలు పెట్టాము అంటే ఇది అయితే పులిపుర్లు అయితే పోతాయి అనేసి అన్నారు. తీసుకొచ్చాను కానీ ఇంతవరకు నేను అయితే చేయలేదు. చేస్తాను, చేసి ఒకసారి నేను మీతోటి వీడియో కూడా షేర్ చేసేస్తాను. ఇప్పుడైతే వాటర్ వస్తాయేమో చూడాలి. ముందుగా ఈ బట్టలు అన్నీ తీసేసి ఇంట్లో వేసేసాను అనేసి అంటే మళ్ళీ వర్షం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా అవుతుంది. మాకు పక్కనే ఇలాగా మ్యాంగో ట్రీ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రాజ్భవన్లో వాళ్ళది. మాకు రాజ్భవన్కి మా ఇంటికి ఒక గోడ ఒకటే, మధ్యలో గోడ ఉంటుందన్నమాట. అటువైపు వచ్చేసి రాజ్భవన్, ఇటువైపు వచ్చేసి మా ఇల్లు ఉంటుంది. అది మన గవర్నర్ దగ్గర పనిచేసే వాళ్ళ క్వార్టర్స్లో అయితే అవే. వాళ్ళైతే ఇక్కడ ఉంటారు. వచ్చేసి వేరే ప్రైవేట్ అపార్ట్మెంట్స్. ముందు ఈ బట్టలన్నీ అయితే తీసేసేయాలి నేను, వర్షం వచ్చేటట్టుంది. ఈరోజు మాకు వాటర్ అయితే వస్తాయి కాబట్టి ఆల్రెడీ వస్తున్నాయి. ఒక 1/2 hour అయితే అయిపోయింది రావడం స్టార్ట్ అయ్యి. ఇప్పుడు బట్టలు అయితే వేసేస్తాం.
పెట్టావా? ఆగు. అయిపోయిందా? ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఇంకా అంట్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు మాకు ఎలాగో వాటర్ వస్తాయి కాబట్టి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి తర్వాత నెక్స్ట్ వంట అయితే చేస్తాను. ఇలాగ వాటర్ వచ్చే రోజే ఒకదాని వెనకాల ఒక పనులన్నీ పూర్తి చేసేసుకుంటాను. పైప్ తీసేసే ఇంకా ఇట్లా పట్టుకుంటే నేను ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేయాలి. టైం అయితే 7 అయిపోయింది. ఈరోజు బీరకాయ పచ్చనిపప్పు కర్రీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అవి పెట్టేసిన తర్వాత నేను కూరగాయలు అయితే కట్ చేసేసుకుంటా. ముందుకు పచ్చనిపప్పు అయితే వాష్ చేసేసుకున్నాను. ఇది కుక్ చేసేసుకుంటే మొన్న నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చేసాను. ఇంకా రెండు కలిపి ఒక కేజీ బీరకాయలతో అయితే ఈరోజు పచ్చనిపప్పు బీరకాయ కర్రీ అయితే వేస్తున్నా. పచ్చనగపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసి
బీరకాయ పప్పు కర్రీ అయితే చాలా బాగుంటుంది. బీరకాయ టమాటా ఉండేదానికన్నా కానీ ఇలాగ బీరకాయ టమాటా అంటే నాకు ఎక్కువగా ఇష్టం. ఇంట్లో వాళ్ళు క్యాబేజీ పచ్చెనగపప్పు ఇట్లా అయితే తింటారు, నాకైతే ఇష్టం అన్నమాట. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి నా కోసం చేసుకుంటూ ఉంటాను. చూసారా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 minutes ఇట్లా సిమ్లో పెట్టేసానంటే సరిపోయిద్ది. పచ్చెనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కకు పెట్టేసి పాలు అయితే స్టవ్ మీద పెట్టేయాలి. పాలు మొన్నటి వరకు మేము గేదె పాలు వాడేవాళ్ళం కదండి. మేము ఎవరి దగ్గర అయితే పాలు పోపించుకుంటామే వాళ్ళు అయితే గేదెలు నమ్మేశారంట. అందుకోసమని నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా ప్యాకెట్ పాలే వాడుతున్నాము. ఇక్కడ మేము జెర్సీ పాలు అయితే వాడుతున్నాం. అలానే ఇక్కడ బీరకాయ పచ్చడి చేయడానికి కూడా అన్నీ ముందుగా అయితే ఇలా ఫ్రై చేస్తాను. పాలు కాగేలోపు రైస్ అయితే వాష్ చేసుకొని వచ్చేసాను. ఇక్కడితో పనులు అయితే అయిపోయినాయి. ఇంక ఇక్కడ పిల్లలకి నేను అందరం కలిసి భోజనం అయితే చేద్దాము అనేసి ఇంకా పెట్టేసుకున్నాము. ముందు బీరకాయ శనగపప్పు కర్రీ చేశాను కదా, అలానే పచ్చడి కూడా చేసేసాను. బీరకాయ కర్రీ చేసినప్పుడు అలానే బీరకాయ పైన మనకి చెక్క ఉంటుంది కదండి, ఆ చెక్కతోటి అయితే పచ్చిమిరకాయ టమాటా వేసి పచ్చడి అయితే చేస్తూ ఉంటాను. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో.